హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మనం మామిడికాయ పెడదామని అనుకుని డిసైడ్ అయిపోయి మార్కెట్కి వెళ్ళి మంచి మామిడికాయలు ఒక 8 మామిడికాయలు తీసుకొచ్చేసిన. వాటిని మంచిగా శుభ్రంగా కడిగి పదం లేకుండా ఇట్లా పొట్టు తీసుకొని ఇట్లా ముక్కలు చెక్కలు మంచిగా ఈవెన్గా కట్ చేసుకొని పెట్టుకున్నా. ఇట్లా కట్ చేసినటువంటి మామిడికాయ ముక్కల్ని ఏం చేయాలంటే కొంచెం నూనె దాంట్లో అవి మా ముక్కలు మునిగేటట్టు నువ్వుల నూనె కానీ లేదంటే పల్లి నూనె కానీ మంచిగా ముక్కలు మునిగేటట్టు నూనె పోసుకొని మంచిగా కలిపి పెట్టుకోవాలి. కొంచెం గాలి కారనిచ్చిన తర్వాత, ఎందుకంటే కొంచెం పదనొట్టి తొక్కు పాడైపోద్ది కనుక మంచిగా చూసుకొని పదం లేకుండా గంటలకి గిన్నెకి పదం లేకుండా చూసుకొని వీటిలో ఎల్లిపాయలు కొన్ని పొట్టు తీసుకొని పెట్టుకోవాలి. పొట్టు తీసుకొని పెట్టుకున్న తర్వాత కొంచెం ఆవపొడి కలుపుతుంటా. మెజర్మెంట్ చెప్తాను నేను. ఆవపొడి కొంచెం ఆ గిన్నె కొద్దిగా తగ్గించేసిన చూడండి. అవి అయిపోయిన తర్వాత దానికి యాడ్ చేసుకొని కారపొడి గిన్నె నిండా తీసుకోవాలి, ఒక గిన్నె నిండా మొత్తం. ఎందుకంటే నాకు తర్వాత ఉప్పు గిన్నె నిండా తీసుకోవాలి. కొంచెం మెంతి పొడి, చేదు కాకుండా, మరి ఎక్కువైతే చేదు అయిపోద్ది. అవన్నిటిని మంచిగా కలుపుకోవాలి. నాకు ఏం చేసినంటే ఆ ముక్కలన్నీ కొట్టిన తర్వాత నాకు ఇందాక పోసిన గిన్నె మెజర్మెంట్ ఉంది కదా, ఆ గిన్నెతోటి 4 అయినాయి అనమాట. 4 అయిందాక 4 అవ్వడం వల్ల లాస్ట్లో మీకు చూపిస్తా. మొత్తం 7 కాయలు తీసుకొచ్చిన తర్వాత పొట్టు గీకేసి కట్ చేస్తే అన్నీ వచ్చినాయి. ఇప్పుడు ఆ మిశ్రమానికి ఏం చేయాలంటే కొంచెం పల్లి నూనె, నేను పల్లి నూనె వాడుతున్నా, ఆ పల్లి నూనె యాడ్ చేసి ముందు అవన్నిటిని ఏం చేయాలంటే ఈవెన్గా మంచిగా బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. నాకు ఇంకా కొంచెం నూనె సరిపోనట్టుంది, ఇంకా కొంచెం వేసుకుంటా. మొత్తం ఒక ప్యాకెట్ నూనె తీసుకొచ్చిన. 4 గిన్నెల దాన్ని పొరుసు అంటారు. ఇట్లా గీకిన తర్వాత ఆ ముక్కల్ని పిక్క తొక్కు వేరు, పొరుసు తొక్కు వేరు. ఇది పొరుసు తొక్కు అనమాట. అంటే పైన పొరుసు మాత్రమే కట్ చేసి పెట్టుకుంటాం. ఇప్పుడు ఆ పేస్ట్ని మళ్ళీ దీంట్లో పెట్టాలి. ముందు మనం నూనెలో పెట్టిన ముక్కలు ఉన్నాయి కదా, దానికి పెట్టుకొని మంచిగా కలిపేసి బాగా కలపాలి. మనం ఎంత మంచిగా అయితే కలుపుతామో అంత మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం చెయ్యి మండుద్ది, అయినా సరే పోసుకొని మంచిగా కలపాలి. కలుపుకొని ఒక గిన్నెలో ఎత్తి పెట్టుకొని ఒక 2 డేస్ ఊరిన తర్వాత టేస్ట్ చూసి ఉప్పు అలా ఏమన్నా సరిపోతే కొంచెం ఉప్పు కూడా మళ్ళీ వేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇట్లా రావాలి. మీరు కొంచెం నూనె తక్కువ అనిపిస్తే నూనె వేసుకోవచ్చు. ఇందాక నేను తెచ్చిన 7 కాయలని ఇట్లా గీస్తే 8 కాయలని ఇట్లా తీసేస్తే ఆ గిన్నె నిండింది. ఈ గిన్నెతోటి 4 అయినాయి అనమాట. ఆ ముక్కలన్నీ పైన ముక్కలు తీస్తే ఇది మన ఫైనల్ ప్రోడక్ట్ తొక్కు. ఇంతసేపు కష్టపడ్డ ఫలితం అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.